వెల్కమ్ టు నవభూమి న్యూస్. మళ్ళీ నోటీసులు అందజేసిన పోలీసులు అల్లు అర్జున్కి నోటీసులు అందజేశారు. సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనపై చికటపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో విచారణకు A11గా ఉన్న హీరో అల్లు అర్జున్కి నోటీసులు పంపారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకి రావాలని నోటీసులు పేర్కొన్నారు. అల్లు అర్జున్కు తొక్కిసలాట ఘటనపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దర్యాప్తు చేసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై అల్లు అర్జున్ తన లాయర్లతో చర్చించినట్లు తెలుస్తుంది. శనివారం అసెంబ్లీలో సంధ్యా థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. దీనిపై కౌంటర్గా అదే రోజు తన నివాసంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడంతో ఈ అంశము మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన తన వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుపట్టారు. తొక్కిసలాట గురించి తనకు మరుసటి రోజు వరకు తెలియదని, తన క్యారెక్టర్ను తక్కువ చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అల్లు అర్జున్ చేసిన కామెంట్లకు కౌంటర్గా నిన్న సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిన్న వీడియో సమావేశం నిర్వహించి మరి ఆ రోజు ఏం జరిగిందో కులంకుషముగా వివరించారు. దీనిపై సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా చికటపల్లి పోలీసులు విచారణకు రావాలని అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేశారు. మరోసారి ఇవాళ పుష్ప 2 సినిమాని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ తొక్కిసలాటలో గాయపడిన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి వెళ్లిన నవీన్ శ్రీతేజ కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడికి దిగిన ఓయూ జేఏసీకి చెందిన 6గురికి బెయిల్ మంజూరైంది.